ఓకేనా? రికార్డ్ చేసుకోండి, ఎవరి కాడు రికార్డ్ చేసుకుంటే బెటర్. నేను రికార్డ్ స్టార్ట్ చేశాను, ఐ విల్ షేర్ యాజ్ వెల్. ఓకే, సో అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. హర్ష, సింటాక్స్ ఫర్ క్లాస్ చెప్పవా? అడిగినప్పుడు చెప్పరేంటప్ప? సింటాక్స్ ఫర్ క్లాస్. మోటరోలా జీ, సింటాక్స్ ఫర్ క్లాస్ ప్లీజ్. మోటరోలా. కరిష్మా. Class name is equal to new class name, sir. ఓయ్, అది క్లాస్ సింటాక్స్ ఫర్ క్లాసా? ఆబ్జెక్ట్ అది కూడా కాల్ చేయడం. సరిగ్గా లేదు. ఆబ్జెక్ట్ Oh, కాల్. నువ్వు పేపర్ మీద ప్రాక్టీస్ చేస్తున్నావా? yes, sir. చేస్తే క్లాస్ కి ఆబ్జెక్ట్ తేడా తెలియకుండా పోయిందా? పబ్లిక్ క్లాస్ name. Sir, public Okay. class is equal to class name. Open brace, Oh. close brace, close brace. ఇదిగో సింటాక్స్ మర్చిపోవద్దు. మిమ్మల్ని క్లాస్ క్రియేట్ చేయమంటే ఏం చేస్తారు మీరు? Sorry, sir. పబ్లిక్ క్లాస్ Class is నేమ్. equal to class name. మీరు మళ్ళీ ఈక్వల్స్ టు అంటావేంటి? ఈక్వల్స్ టు కాదు, అది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. Okay, okay. ఇది క్లాస్ క్రియేట్ చేయడం. పబ్లిక్ క్లాస్ నేమ్. ఓకే, నువ్వు ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలనుకో, ఎక్కడ క్రియేట్ చేస్తావు? ఇన్సైడ్ ది క్లాస్. ఇన్సైడ్ ది క్లాస్ సార్. ఎవరు చెప్తుంది? హర్ష సార్. పేరు చెప్పాలబ్బా. హర్ష, వెరీ గుడ్. ఇట్లా చేశాను అనుకో, మనం నార్మల్ గా ఇట్లా చేస్తాం. క్లాస్ క్రియేట్ చేయగానే ఇట్లా వచ్చింది, దాని సంగతి అక్కడ పక్కన పెట్టేసి మెథడ్ కదా ఏదో ఒకటి అని చెప్పేసి ఎక్కడో ఒకటి చోట రాద్దామని రాస్తాం. అట్లా రాయకూడదు. ఎక్కడ రాయాలి మనం? ఏ కోడ్ అయినా సరే ఒక చిన్న డాట్ పెట్టాలనుకో, ఎక్కడ పెడతావు? ఓన్లీ ఇన్సైడ్ ది క్లాస్. ఇన్సైడ్ ద క్లాస్. ఏ ఒక్కటి కూడా క్లాస్ కి బయట వెళ్ళకూడదు. దీన్ని స్కోప్ అంటారు. ఈ క్లాస్ యొక్క స్కోప్ ఏంటో తెలుసా మీకు? ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్యలో ఏమి రాసినా ఎవరిదైద్ది? స్కోప్ శాంపుల్ బిలాంగ్స్ టు ది క్లాస్. ఆ క్లాస్ యొక్క ఆల్ ద కోడ్ బిలాంగ్స్ టు ద క్లాస్. అర్థమైందా కరిష్మా? ఇప్పుడు మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎవరి అవుతాయి కరిష్మా? మావే అవుతాయి సార్. సో ఇది ఈ స్కోప్ లో. మీ ఇంటి బయట ఉన్నాయన్నీ మీయే అవుతాయా? అది. సో అట్లానే మన క్లాస్ లో కూడా ఈ బ్రేసెస్ ఇక్కడ నుంచి ఇది, దీన్ని స్కోప్ అంటారు. మీరు ఏది రాసినా ఆ క్లాస్ కి సంబంధించి రాస్తే ఆ క్లాస్ లో ఉండాలి. లేదు, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ అనదర్ క్లాస్, ఆ క్లాస్ లో ఉండాలి. ఓకేనా? సో అది, సో ఇది స్కోప్ అంటారు, రైట్? ఇప్పుడు వేరియబుల్ ఎట్లా డిక్లేర్ చేస్తాము? సరే, ఇంట్ ఏ లేకపోతే నేమ్ ఈక్వల్స్ టు రాకేష్. ఓకే, ఇది వేరియబుల్ డిక్లరేషన్ కదా? రాకేష్ స్ట్రింగ్. సారీ, వెరీ గుడ్. హూస్ దిస్? ఎవరో చెప్పాలబ్బా. భాష. వెరీ గుడ్. ఓకే, ఇది ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఈ వేరియబుల్ ఎవరిది? నేమ్ అనేది ఎవరిది? ఆ క్లాస్ అన్నమాట. దట్ నేమ్ బిలాంగ్స్ టు క్లాస్. స్కోప్ శాంపుల్ ఈ క్లాస్ కి సంబంధించింది. ఓకే, ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఫంక్షన్ సింటాక్స్ చెప్పండి. చెప్పాలి. పబ్లిక్ ఒక ఫంక్షన్ ప్రింట్ మెసేజ్. ఎవరబ్బా పబ్లిక్ స్టాటిక్? పబ్లిక్ స్టాటిక్ అనేది ఒకటి ఉంటుంది అంతే, ఇంకా పద్ధతులు దాని కాదు. పబ్లిక్ వైడ్ మెథడ్ నేమ్ ఏమేమి వద్దాం? ఒకటి ప్రింట్ మెసేజ్, గ్రీటింగ్ ఇద్దాం అనుకుంటున్నా.
string గ్రీటింగ్. ఓకే, సింపుల్, జస్ట్ శాంపుల్ కోసం. ఓకే, సరే. పారామీటర్, వెరీ గుడ్. పారామీటర్ ఇద్దాం. ఏమిద్దామబ్బా? స్ట్రింగ్ సమ్ మెసేజ్. ఓకే, ఓకే. gr ఉమ్, greeting spelling అది ఏదైనా తప్పు ఉంటే gre sir gre పోయిందా? మళ్ళా తప్పు. ఓకే, అది ఎర్రర్ కాదు. ఓకేనా, జస్ట్ అబ్బాయి నువ్వు ఏదో కొంచెం తేడా చేసావు చూసుకో అని ఇండికేషన్, వార్నింగ్. మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. మన గ్రామర్ రాకపోయినా పర్లా, స్పెల్లింగ్ మిస్టేక్ అయినా పర్లా. ఓకే, సో గ్రీటింగ్. వాట్ ఈస్ దిస్? ఇది ఒక ఫంక్షన్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అంటే ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఇది ఎందుకో చెప్పండి. వాట్ ఈస్ ద మనకు పర్పస్ ఆఫ్ సిస్టమ్? కావాల్సిన రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వడానికి, రిజల్ట్ ని ప్రింట్ చేయడానికి. మీరు ప్రింట్ ఇక్కడ చేయడానికి. ఇన్పుట్ ఇస్తే ఆ ఇన్పుట్ ని అవుట్పుట్ కింద అవుట్పుట్ గా ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఇది ప్రింట్ఎల్ఎన్ లో సిస్టమ్. ఏది పెడితే అది యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఇది వేరియబులే, ఇది కూడా వేరియబులే. అవునా కాదా? అవును sir. అవునా కాదా? అవును సార్. కాదు సార్, స్ట్రింగ్ అనేది డేటా టైప్. స్ట్రింగ్ అనేది డేటా టైప్. ఇదేంటి? మెసేజ్ వేరియబుల్. ఎంఎస్జి అనేది వేరియబుల్. సో ఇది వేరియబులా కాదా? వేరియబుల్ని ఇట్లానే కదా డిక్లేర్ చేసేది. పారామీటర్స్ లో వేరియబుల్స్ ని ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఎస్ సార్. ఓకే కదా, సో ఇది కూడా ఒక వేరియబులే విత్ వాల్యూ. ఏ వేరియబుల్ విత్ వాల్యూ. ఓకే, ఏ వేరియబుల్ వితౌట్ వాల్యూ, అంతే తేడా. రైట్, ఇక్కడ మెసేజ్ అనేది యు ఆర్ పాసింగ్ యాజ్ ఎ స్ట్రింగ్. ఓకే, దాంట్లో ఏం మెసేజ్ పెట్టావో ఆ మెసేజ్ లో ఉన్న వాల్యూ ఇక్కడ ప్రింట్ అయింది. మనం డైరెక్ట్ గా వాల్యూస్ తో వాడుకోవచ్చు ఆ వాల్యూస్ ని? లేదు. ఏ వాల్యూ అయినా సరే ఫస్ట్ దాన్ని వేరియబుల్ అంటే, వేరియబుల్ అంటే ఏంటి? ఒక మెమరీలో ఒక అడ్రస్ ని రిఫర్ చేసింది. ఒక వేరియబుల్ అంటే ఒక అడ్రస్ ని రిఫర్ చేసింది. ఇది చూడండి, నేను వేరియబుల్ అంటే ఏంటి డెఫినేషన్ చెప్పండి. ఎవరు చెప్తారు వేరియబుల్ అంటే? వేరియబుల్ అంటే ఏంటి? ఎవరికి తెలీదా వేరియబుల్ అంటే? తెలుసు సార్. Store the data, we use variables. స్టోర్ ద డేటా, స్టోర్ ద We వాల్యూ. use చెప్పండి అబ్బా కొంచెం యాక్టివ్ గా. వేరియబుల్స్ ఇవాళ కెన్ హెల్ప్ స్టోర్ ద సాటర్డే, వాల్యూ. ప్రశాంతంగా కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. వేరియబుల్స్ కెన్ హోల్డ్ స్టోర్ ద వాల్యూ సార్. వెరీ గుడ్. హూస్ దట్? తరుణ్. అరుణ్. ఇవాళ గౌస్ రాలేదా? So variables can also have the initialize the data values in runtime also. ఎనీ టైమ్ యూ కెన్ ఇనిషియలైజ్ ద వాల్యూ. వేరియబుల్ అనేది ఇది చూడండి, ఇప్పుడు ఇది మెమరీ అబ్బా. ఇదంతా ఏంటి? ఒక మెమరీ బ్లాక్ ఉంది. 6 బ్లాక్స్ ఆఫ్ మెమరీ ఉంది. ఓకే, 6 వేరియబుల్స్ వీ కెన్ కీప్ ఇన్ దిస్ మెమరీ. రైట్, ఇది వేరియబుల్ యొక్క అడ్రస్. మీరు ఒక వేరియబుల్ నేమ్ ఇస్తున్నారు. నేమ్ అనేది ఒక వేరియబుల్. ఈ వేరియబుల్ ఈ మెమరీలో ర్యాండమ్ గా ఏ ప్లేస్ లో అయినా ఏ ప్లేస్ అయినా ఆక్యుపై చేసింది. ఇప్పుడు కరిష్మా చీరాల్లో ఉంది, ఆమెకి ఒక ఇల్లు ఉంది, అది వేరియబుల్. ఈ ఇల్లు కరిష్మా యొక్క అడ్రస్ ఏంటి అంటే ఏం చెప్పింది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, ఆ సందులో ఎక్కడో, ఇది నా ఇల్లు అని చెప్పింది. అవునా? అట్లానే మనం వేరియబుల్ కి ఒక అడ్రస్, ప్రతి వేరియబుల్ ర్యాండమ్ గా కొంత మెమరీని ఆక్యుపై చేసిద్ది అని చెప్పాం.
అవునా కదా? అవును సార్. ప్రతి వేరియబుల్ కొంత మెమరీని ఆక్యుపై చేసింది. అంటే ఇది మెమరీ. ఈ మెమరీలో ఏదో ఒక అడ్రస్ లో ఆ వేరియబుల్ స్టోర్ అయ్యింది. సో ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటో చెప్పండి. వేరియబుల్ ఏది? మనం ఇక్కడ చూస్తున్న వాటిలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మన క్లాస్ లో? హౌ మెనీ వేరియబుల్స్ వీ హ్యావ్ హియర్? 1, 2, 3 Only sir. 2, sir. Only 2. ఓన్లీ 2. ఏమేంటి? నేము, మెసేజ్, ఎంఎస్జి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ర్యాండమ్ గా ఇక్కడ నేము, ఇక్కడ నేమ్ ఉంది. నేమ్ NAME. ఓకే. ఇది అడ్రస్. ఈ అడ్రస్ లో నేమ్ ఉంది. కొంచెం చిన్నగా ఉంది, మొబైల్లో వాళ్ళకి అసలు కనిపించదు. ఓకే. ఇప్పుడు ఇంకొక వేరియబుల్ ఉంది. ఇంకొక వేరియబుల్ ఏంటి? ఎంఎస్జి. ఎంఎస్జి ఎక్కడైనా ర్యాండమ్ గా దాని ఇష్టం ముందు ఎక్కడ వేరియబుల్ కి ఆ మెమరీ సెట్ అయిందో అక్కడ సెట్ అయిపోయింది. అంటే ఓకేనా? మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ మెమరీ, ఇదంతా మెమరీ. ఈ మెమరీలో 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఎంఎస్జి, సంబడి గెటింగ్ నాయిస్, సో ప్లీజ్ బీ మ్యూట్ ఆన్. ఓకే. సో ఇది వేరియబుల్. వేరియబుల్లో ఏం స్టోర్ అయింది? వాల్యూ సార్. Value. వేరియబుల్ అనేది ముందు మెమరీని ఆక్యుపై చేసింది. ఈ మెమరీ బ్లాక్ లో ఎంఎస్జి అనేది ఒక వేరియబుల్, ఇది ఒక అడ్రస్. ఈ అడ్రస్ లో యూ కెన్ స్టోర్ ద వాల్యూ. ఇది నేమ్ అనేది ఒక వేరియబుల్, అది కొంత మెమరీని ఆక్యుపై చేసింది. ఈ అడ్రస్ లో ఉంది నేమ్ అనేది. ఓకే. ఇది ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ. ఓకే. ఇప్పుడు నేమ్ అనేది మెసేజ్ హలో అని ప్రింట్ చేశా. హలో హౌ ఆర్ యూ అని ప్రింట్ చేశా. ఓకే. ఇప్పుడు ఎంఎస్జి అంటే ఏమొచ్చింది చెప్పండి? ఇఫ్ ఐ ప్రింట్ ఎంఎస్జి, వాట్ ఇట్ విల్ గెట్? హలో, హౌ ఆర్ యూ సార్? Hello. How are you? ఇక్కడ నేమ్ అనే వేరియబుల్లో గౌస్ అని ప్రింట్ చేశా. ఏమొచ్చింది? హలో, హౌ ఆర్ యూ గౌస్ అని వచ్చింది సార్. ఓయ్ ఓయ్, నేను అడిగింది నేమ్ గురించి. హలో హౌ ఆర్ యూ గౌస్ ఎట్లా వచ్చిందబ్బా? నేను ఏమైనా ప్లస్ చేశానా వాటిని? నేను నేమ్ అనే వేరియబుల్ గురించి మాట్లాడుతున్నాను. దానికి సంబంధం లే. గౌస్ వచ్చింది సార్. గౌస్ అనేది వచ్చింది. ఇప్పుడు గౌస్ కాదు, ఈసారి రాకేష్ అనే ఈ నేమ్ అనే వేరియబుల్లో నేను అప్డేట్ చేయొచ్చు. ఎప్పుడైనా అప్డేట్ చేయొచ్చు కదా? సరే, ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్లో నేను రాజేష్ అని పెట్టా. ఇప్పుడు నేను నేమ్ అంటే ఏమొచ్చింది? రాజేష్. గౌస్ చెప్పాలి. నేమ్ అంటే ఏమొచ్చింది? ముందు నేను రాజేష్. గౌస్ అని అసైన్ చేశా, తర్వాత దీన్ని నేను రాజేష్ అని మార్చా. ఇప్పుడు రాజేష్ రాజేష్ అని వచ్చిందా? వచ్చింది సార్. గౌసు రాజేష్ అని వచ్చిందా? మారిస్తే రాజేష్. కనుక రాజేషే వచ్చింది. రాజేష్ మాత్రం. ఏదైతే లేటెస్ట్ అప్డేట్ ఉందో అది ఆ వేరియబుల్లో లేటెస్ట్ చేంజ్, ఫస్ట్ ఏదైతే ఉందో అది పోయిద్ది. ఓకే. లేటెస్ట్ చేంజ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లో ఆ వాల్యూ ఉండిద్ది. అర్థమైంది కదా? ఒక వేరియబుల్ ఎప్పుడు ద వాల్యూ ఇట్ మే వ్యారీ, దట్స్ వాట్ వీఆర్ సేయింగ్ వేరియబుల్. ఏ వేరియబుల్ మే వ్యారీ ఎట్ ఎనీ టైమ్. అర్థమైందా? సో ఇట్లా పెట్టుకున్నాం. ఓకే. ఇది ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్న వేరియబుల్, ఇప్పుడు ఈ ఎంఎస్జి అనేది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ తర్వాత నేను ప్రింట్ చేస్తే, ఇదిగో ఈ ఫంక్షన్ తర్వాత
ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క ఫంక్షన్ యొక్క స్కోప్ ఏంటి? ఇది ఈ బ్రేసెస్ నుంచి బ్రేసెస్ అనేది స్కోప్ ని నిర్ధారించింది. ఇట్ విల్ డిఫైన్ ద ఇట్ ఈస్ ఐడెంటిఫైర్ ఫర్ ద స్కోప్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న కోడ్ అంతా ఎవరిది? క్లాస్ దా, ఆ ఫంక్షన్ దా? గ్రీటింగ్ సార్. గ్రీటింగ్ అనే ఫంక్షన్ ది. ఫంక్షన్ ఓకే, ఇక్కడ ఏది రాసినా ఎవరిది? గ్రీటింగ్ అనే ఫంక్షన్ ది. ఫంక్షన్ ఈ కోడ్ అంతా ఈ బ్రేసెస్ లో ఉన్న కోడ్ అంతా గ్రీటింగ్ అనే ఫంక్షన్ ది. ఫంక్షన్ ఇప్పుడు నాకు చెప్పండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఓకే, ఎంఎస్జి ఎర్రర్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ఎంఎస్జి అనే వేరియబుల్ డిక్లేర్ చేశారు కదా, అవునా కదా? కానీ ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకని? గౌస్ నువ్వు చెప్పాలి సార్. దాని స్కోప్ వరకే అది ఎగ్జిక్యూట్ అవుతుంది సార్. దీని అవుట్ ఆఫ్ స్కోప్ రాసాం కాబట్టి మెసేజ్ వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్ గా ఉంటాయి సార్. వెరీ గుడ్. ఇదేమో లోకల్ అవుతుంది గ్రీటింగ్, ఇప్పుడేమో గ్లోబల్ వేరియబుల్. మీరు బయట ఇనిషియలైజ్ చేస్తే ఇది వాడుకుంటాం. వేరియబుల్ డిక్లేరే చేయలే ఇక్కడ. సో అర్థమైందా? ఇక్కడ Yes, sir. ఏంటంటే ఇది ఈ వేరియబుల్ అనేది ఎవరిది? ఫంక్షన్ ఫంక్షన్ ది మాత్రమే. ఫంక్షన్ బయట ఇక్కడెక్కడో ఉంది కదా అని చెప్పేసి క్లాస్ కి ఆ వేరియబుల్ గురించి తెలిసిద్దా? లేదు సార్. ఇది నేను ఇప్పుడు రాసిన లైన్ 9th లైన్ అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ కదా, అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ దట్ వేరియబుల్. ఈ ఫంక్షన్ యొక్క వేరియబుల్ నేను ఇక్కడ దాంట్లో ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేద్దాం అనుకున్నా. అయిద్దా? అవ్వదు. కాదు. ఎందుకంటే దిస్ వేరియబుల్ బిలాంగ్స్ టు దిస్ ఫంక్షన్ ఓన్లీ. దాన్నే లోకల్ వేరియబుల్ అన్నారు. అంటారు. చూడండి, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్సైడ్ ద ఫంక్షన్, సో దిస్ గ్రీటింగ్స్ ఫంక్షన్ కి సంబంధించినటువంటి వేరియబుల్ ఇది పారామీటర్. ఈ పారామీటర్ ఎవరిది? గ్రీటింగ్ అనే ఫంక్షన్ ది. ఆ పారామీటర్ అంటే ఏంటి? ఒక వేరియబుల్, సింపుల్ వేరియబుల్, అన్ఇనిషియలైజ్డ్ వేరియబుల్ కదా పారామీటర్ అంటే. సో ఈ వేరియబుల్ ఈ ఫంక్షన్ లో వాడుకోవచ్చు కదా, కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ యూ షుడ్ నాట్ యూజ్. క్లియర్? ఎస్ సార్. దాన్నే ఫంక్షన్ స్కోప్ అంటారు. ఫంక్షన్ స్కోప్ అంటే ఆ ఫంక్షన్ యొక్క సంబంధించిన డేటా. నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ఉంది సార్, ఉంది సార్. ఓకే, ఈ ఫంక్షన్ లో ఉన్నటువంటి డేటా వేరియబుల్స్ అయినా ఏదైనా సరే ఈ స్కోప్ వరకు మాత్రమే. అవుట్ ఆఫ్ ద స్కోప్ యూ కెనాట్ యాక్సెస్ దట్ మెంబర్. సో వీటిని లోకల్ వేరియబుల్స్ అంటారు. దీన్ని ఏమంటారు? లోకల్ వేరియబుల్స్. లోకల్ వేరియబుల్. దీన్ని ఏమంటారు? మరి ఇది వాడచ్చా? ఇక్కడ చూద్దాం. ప్రింట్ లైన్ వాడచ్చా వాడకూడదా? ముందు మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. వాడచ్చు సార్. డూ ఇట్. వై వీ కెన్ యూజ్ దిస్ వన్? ఇది వాడచ్చు అంటున్నారు, ఇది వాడకూడదంట. ఎందుకు? ఇది వచ్చేసి ఫంక్షన్ కి సంబంధించింది సార్. ఇది వచ్చేసి మన క్లాస్ లో మెన్షన్ చేసాం. క్లాస్ లెవెల్ కాబట్టి ఇక్కడ ఉన్న కోడ్ మొత్తం క్లాస్ దే కాబట్టి ఇది మీరు క్లాస్ లెవెల్ వేరియబుల్ కాబట్టి దీన్ని ఏమంటారు? క్లాస్ లెవెల్ వేరియబుల్స్. స్టార్టింగ్ లో మన క్లాస్ లో కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే వాటిని క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అంటారు. ఆ వేరియబుల్ ని విత్ ఇన్ ద క్లాస్ అందరూ వాడుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ అనేది ప్రింట్ చేస్తా. చూడండి వచ్చింది నాకు. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం చేయలే. అదే ఇక్కడ మెసేజ్ కూడా ప్రింట్ చేస్తా. మెసేజ్ ఇది ఎందుకంటే ఈ ఫంక్షన్ కాబట్టి నో ఇష్యూ. ఇక్కడ నేమ్ పెట్టండి. ఏంటి నేను స్పెల్లింగ్ తప్పు రాశాను? కాదులే, ఎక్కడ పడితే అక్కడ సిస్టమ్ డాట్ ప్రింట్ లైన్ బయట రాయకూడదు, ఏదో ఫంక్షన్ లో వాడుకోవాలి. అది ప్రాబ్లం. ఓకేనా? అది చెప్తా ఉంది. కానీ ఇక్కడ నువ్వు ఏ ఫంక్షన్ లో అయినా ఈ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ని ఆ క్లాస్ లో ఎవడైనా వాడుకోవచ్చు.
వాడుకోవచ్చు. అర్థమైందా? క్లాస్ లెవెల్ Yes, sir. వేరియబుల్, లోకల్ వేరియబుల్స్. ఓకేనా? ఇది లోకల్ టు దిస్ ఫంక్షన్. ఇంకో ఫంక్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ వైడ్ ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. దీనికి కూడా స్ట్రింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ సమ్ మెసేజ్, రైట్? ఇప్పుడు చెప్పండి అబ్బా, ఇప్పుడు ఏంటి కన్ఫ్యూజన్? ఈ వేరియబుల్ ఒకటేనా? స్ట్రింగ్ ఎంఎస్జి ఉంది, చెప్పాలి యాక్టివ్ గా ఉండాలి. ఇప్పుడు ఎవరు చెప్తారు? అది నువ్వు చెప్పు. సార్ ఇక్కడ డిఫరెంట్ సార్. ఉన్నటువంటి స్ట్రింగ్ మెసేజ్, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రింగ్ మెసేజ్ రెండు ఒకే డిఫరెంట్ సార్. వేరియబుల్ కిందకి వస్తాయా? నో సార్, అక్కడ గ్రీటింగ్ ఉంది, ఇక్కడ ప్రింట్ ఉంది కదా సార్. మెథడ్స్ ఈ ఎంఎస్జి వీడికి మాత్రమే తెలుసు, అవును సార్. ఈ ఫంక్షన్ కి. నేమ్ మీకు ఒకటే కనిపిస్తుంది, వేరియబుల్ నేమ్, బట్ మెథడ్ ఎవరిది వాడిది మెథడ్ లోకల్ టైప్ అది. ఎస్ సార్. ఆ మెథడ్ కి సంబంధించింది. ఎస్ సార్. ఓకే, అందువల్ల ఎటువంటి ప్రాబ్లం చేయలే. స్ట్రింగ్ మెసేజ్ అన్నావు, కానీ ఇక్కడ ఫంక్షన్ ఈజ్ ఇట్ ఓవర్లోడింగ్? నో దీన్ని ఓవర్లోడ్ మెథడ్ అంటావా? నో సార్. నో సార్, ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంటేనే సేమ్ ఉంటేనే ఓవర్లోడ్ మెథడ్. పారామీటర్స్ సేమ్ ఉన్నా కూడా అది ఓవర్లోడ్ కాదు, ఫంక్షన్ నేమ్ సేమ్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫంక్షన్ నేమ్ సేమ్ ఉండాలి, పారామీటర్స్ డిఫరెంట్ ఉంటే అప్పుడు మెథడ్ ఓవర్లోడ్ అంటారు. ఓకే గుడ్. సో ఇది ఈ వేరియబుల్ దీనికి లోకల్, ఈ వేరియబుల్ ఈ ప్రింట్ ఫంక్షన్ కి లోకల్. అదే లోకల్ వేరియబుల్స్ అంటే. అర్థమైందా? లోకల్ వేరియబుల్ అంటే ఏ ఫంక్షన్ కి ఆ ఫంక్షన్ కి సంబంధించిన మాత్రమే, బయట ఎవరికి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మెసేజ్1 పెట్టా, చూడండి నేను ఇక్కడ డిక్లేర్ చేశాను కదా ఎంఎస్జి, ఇక్కడ వాడుకోవచ్చా అనుకుంటున్నా. వాడుకోవచ్చా? లేదు సార్, లేదు. ఎందుకంటే ఈ వేరియబుల్ లోకల్ టు దిస్ ఫంక్షన్, వేరే వాడికి రాదు. ఓకేనా? మీ ఇంట్లో ఉన్న వస్తువు మీదే, నా ఇంట్లో ఉన్న వస్తువు నాదే, అవునా కదా? అవును. ఎవరికి పడితే వాడికి షేర్ చేస్తాం లేదు కదా? ఇప్పుడు నా ముందు ఏముందో మీరు చెప్పండి. నేను ఇప్పుడు కూర్చొని ఉన్నాను, నా ముందు ఏముందో చెప్పండి. ల్యాప్టాప్ కాకుండా అబ్బా చెప్పలేదు. మీ ముందేముందో నేను చెప్పలేను. ల్యాప్టాప్ తప్ప, మొబైల్ తప్ప కదా? అట్లా ఎవడి స్కోప్ వాడిది. ఓకేనా? సో పక్కన వాడికి పక్క ఫంక్షన్ కి సంబంధం ఉండదు. అదే గ్లోబల్ లెవెల్ అంటే క్లాస్ లెవెల్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అయితే, ఇప్పుడు నేను మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఇప్పుడు మనం అంతా ఒక క్లాస్ లో ఉన్నాము, రైట్? ఐ సెడ్ ఓకే వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు రాకేష్ అని పెట్టాను ఇక్కడ. నౌ వీఆర్ ఆల్ ఇన్ క్లాస్, వీఆర్ షేరింగ్ ద డేటా, రైట్? సో ఇక్కడ నేమ్ లో ఏముందో చెప్పండి అందరు. రాకేష్, రైట్? ఎందుకు? ఇతనేమో గౌసు, ఇతనేమో భాష, ఇంకొక ఫంక్షన్ ఏమో ఇంకోటి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బట్ వీళ్ళందరికీ దే నో దిస్ వన్, రైట్? దే కెన్ యూజ్ ద గ్లోబల్ వేరియబుల్స్ ఎనీ ఫంక్షన్ వితౌట్ ఎనీ హెసిటేషన్. ఇక్కడ చూడండి, నేను నేమ్ అనేదాన్ని అక్కడ వాడతా, ఏమన్నా ప్రాబ్లం చేసింది చేయలే. అది క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ని ఎనీ వన్ కెన్ యూజ్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్. ఓకే, ఆ క్లాస్ లో క్లాస్ లెవెల్ వేరియబుల్స్ ఆ క్లాస్ లో ఎవడైనా వాడుకోవచ్చు. కానీ లోకల్ వేరియబుల్ అంటే ఏంటి? ఒక ఫంక్షన్ లో మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ ఆ ఫంక్షన్ కి మాత్రమే యాక్సెస్ ఉండేది. అర్థమైందా?
ఎస్ ఆ సార్. ఫంక్షన్ కి మాత్రం సంబంధించిన దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఓకే గైస్, సో ఐ థాట్ యు నో వాట్ ఈస్ వేరియబుల్, వాట్ ఈస్ ఫంక్షన్స్. ఫంక్షన్ తెలుసా లేదా? ఫంక్షన్ మెథడ్ ఒకటేనా అన్న? ఫంక్షన్ ఫంక్షన్ అని ఎవరో పాపం టెన్షన్ పెడుతున్నాడు. ఓకేనా? క్లియర్? ఇది చూడండి, ఒక క్లాస్ లో ఒక వేరియబుల్, 2 ఫంక్షన్స్ రాశా. సో ఈ ఫంక్షన్స్ ని ఈ క్లాస్ లో ఉన్న ఫంక్షన్స్ ని వాడాలంటే ఏం చేయాలి కరిష్మా? I want to use this greeting function and print function. I would like to print some message. What should I do, Karishma? ఆబ్జెక్ట్ Karishma, ఉన్నావా? ఉన్నాను సార్. ఇది క్లాస్ లో కొంత మెంబర్స్ ఉన్నాయి, వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సంబడి వాంట్స్ టు దిస్ క్లాస్, ఏం చేయాలి కరిష్మా? ఐడియా లేదా? లేదా? అయిపోయిందా? ఆబ్జెక్ట్ క్రియేట్ కదా. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని సింటాక్స్ ఏంటి? సింటాక్స్ ఏంటో చెప్పండి. క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. స్కోప్ శాంపుల్ క్లాస్ నేమ్ obj ఈక్వల్స్ టు ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. న్యూ ఆఫ్ స్కోప్ శాంపుల్, ఇది కదా. ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ డాట్ obj డాట్ వేరియబుల్స్ ని కాల్ చేసుకుంటాం. ఇక్కడ దీంట్లో అట్లా కాల్ చేసుకుంటాం. వేరే క్లాస్ లో నుంచి, అంటే స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అక్కడ కాల్ చేసుకుంటాం. ఓకేనా? వేరే క్లాస్ నుంచి కూడా కాల్ చేసుకుంటాం. ఓకే, కాల్ చేస్తాం. ఇది బేసిక్స్, ఫండమెంటల్స్ బస్. ఎవరికైనా ఇది వస్తే, ఇది మొత్తం అర్థమైతే మీకు అర్థం అవుతున్నట్టు లెక్క. అర్థం కాకపోతే నేనేం చెప్పినా వెళ్తా ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయట్లేదని అర్థం. అర్థం కాకుండా ఏముండదు. ఇఫ్ సంబడి హ్యాస్ డన్ ద ప్రాక్టీస్, ఇఫ్ సమ్వన్ హూ డజంట్ డూ ద ప్రాక్టీస్, హూ డజంట్ వాచ్ ద వీడియోస్, అది నేనేం చెప్పినా వేస్ట్. ఓకేనా? ఫజాల్ రెగ్యులారిటీ లేదేంటి ఫజాల్? కొంచెం ఈ టైం కొంచెం సెట్ కాలేదు సార్ నాకు. కొంచెం ఈ టైంలోనే అన్ని పాప స్కూలు ప్లస్ అమ్మకి, అందుకే కొంచెం వీడియోస్ రికార్డ్ అయిన వీడియోస్ చూసుకుంటూ సెట్ చేస్తున్నాను. అది కాక చెప్పాను కదా సార్ మసీద్లో. నువ్వు ఎంసీఏ కదా ఫజాల్? అవును సార్, అవును సార్. వాడుకో అబ్బా. లేదు సార్, ఇన్స్టాల్లో త్వరగా లైన్లో వచ్చేస్తాను సార్. ఇప్పుడు రేపటి నుంచి కొంచెం మండే నుంచి కొంచెం ఫ్రీ అవుతాను. ఓకే, ఓకే. సో ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. వేరియబుల్స్ డిక్లేర్ చేయడం, ఫంక్షన్స్ డిక్లేర్ చేయడం అందరికీ తెలిసి ఉండాలి. స్కోప్ అంటే లోకల్ స్కోప్ ఏంటి, గ్లోబల్ స్కోప్ ఏంటి, క్లాస్ లెవెల్ వేరియబుల్ ఏంటి, లోకల్ వేరియబుల్ ఏంటి. క్లాస్ లెవెల్ వేరియబుల్ అంటే ఏంటి? ఒక క్లాస్ కి ముందు డిక్లేర్ చేసే వాటిని క్లాస్ లెవెల్ వేరియబుల్. ఆ తర్వాత ఫంక్షన్స్ డిక్లేర్ చేస్తే వాటిని ఫంక్షన్ లెవెల్, ఫంక్షన్ లో ఉన్నటువంటి వేరియబుల్స్ ని ఫంక్షన్ లెవెల్ వేరియబుల్స్ అంటారు. ఒక ఫంక్షన్ లో ఉన్న వేరియబుల్ ఇంకో ఫంక్షన్ కి చేసుకోవచ్చా, పాస్ చేసుకోవచ్చా? లేదు. దేంది దాందే. అంతేనా? అంతే సార్. సో ఇప్పుడు మీకు అందరికి ఫంక్షన్స్ తెలుసు అనుకొని నేను వేరే టాపిక్ వెళ్తున్నా. ఏంటది? కన్స్ట్రక్టర్. ఓకే సార్, చిన్న డౌట్ ఉంది సార్. చెప్పబ్బా. సార్, నిన్న వాట్సాప్ లో పెట్టారు కదా ఫొటోస్ లో తరుణ్ అనే అబ్బాయి. అందులో
ఇక్కడ థర్డ్ పేజీలో ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ స్టాటిక్ డాట్ సమ్ అని వచ్చింది. వాస్తవం తరుణ్ పంపించాడు, ఏదో పంపించాను, ఏదో మెసేజ్ పంపించాడు. 3 స్క్రీన్ షాట్లు పెట్టారు. మీరు వెరీ గుడ్ తరుణ్ అన్నారు. అదే ఎక్కడది వాట్సాప్ లో సార్. చివరిలో మల్టిప్లికేషన్ బదులు సమ్ వచ్చింది. ఏది ఇక్కడ కనిపించట్లేదు. నేను ఎప్పుడో చూసాను, గుడ్ క్లాసింగ్ అన్నాను. క్లాసింగ్ మీద వీడియో నేను షేర్ చేసి అందరూ షేర్ చేశాడు. ముందు ఉండాలి. 10:06 వచ్చింది సార్ నిన్న. అవును, అదేది నేను చూసా వచ్చింది ఇక్కడ. దాంట్లో మల్టిప్లికేషన్ బదులు సమ్ అని పెట్టాను సార్. థర్డ్ లైన్ లో ఇంటి మల్టిప్లికేషన్ ఈక్వల్ టు సమ్ అని పెట్టాను. క్యాలిక్యులస్ సమ్ 20 × 30 చేశాడు. దాని ఫంక్షన్ ముందా? అది కాదు తరుణ్, నా డౌట్. ఇక్కడ కాలిక్యులేటర్ అన్నారు కదా, సమ్ సబ్ మల్టిప్లికేషన్. ఓకే, తర్వాత కాల్ స్టాటిక్ అన్నారు. కాల్ స్టాటిక్ లో అన్ని రిటర్న్ చేస్తున్నారు. తర్వాత ఏం చేశాడంటే అదే ఫంక్షన్ ని స్టాటిక్ గా పెట్టుకున్నాడు. సో హీ వాంట్స్ టు ప్రాక్టీస్ బోత్ స్టాటిక్ మెంబర్స్ అండ్ నాన్ స్టాటిక్ మెంబర్స్. ఓకే సార్. ఇక్కడ కాల్ చేసేటప్పుడు స్టాటిక్ వాయిడ్ మెయిన్ లో ఇంట్ s ఈజ్ ఈక్వల్ టు కాల్ డాట్ సమ్ అని ఇచ్చాడు కదా సార్. అది ఇన్స్టాన్స్ మెథడ్ కి సంబంధించి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని చేసింది. అది ఇన్స్టెన్స్ మెంబర్స్ కి అదే ఒకటే దాన్ని రెండుగా వాడాడబ్బా. ఒకటి ఇన్స్టెన్స్ మెంబర్స్, 2 స్టాటిక్ క్లాస్. నిన్న చెప్పిన క్లాస్ గురించి ప్రాక్టీస్ చేశాడు అంతే. అదే సార్, డౌట్ ఏంటో చెప్పు. ఇప్పుడు స్టాటిక్ అంటే కాల్ స్టాటిక్ డాట్ సమ్ అని కాల్ చేయాలి సార్ దాన్ని. అట్లా నీ ఇష్టం వచ్చిన పేరు అబ్బా. నేను క్లాస్ నేమ్ అది కాల్ స్టాటిక్ అనేది క్లాస్ నేమ్. నీ పేరు పెట్టుకో గౌస్, నీ పేరు పెట్టుకో, దాంట్లో ఇబ్బంది లేదు. క్లాస్ నేమ్ అనేది అంటే అతను గుర్తుగా పెట్టుకున్నాడు, నా క్లాస్ లో అంతా స్టాటిక్ మెంబర్స్ ఉన్నాయి అని చెప్పేసి. దానికి పైన క్యాలిక్యులేటర్ అన్నాడు. క్యాలిక్యులేటర్ కి కాల్ అని పెట్టి జస్ట్ కాల్ చేశాడు, అది అర్థమైంది. తర్వాత దానికి క్లాస్ నేమే పెట్టి కాల్ చేశాడు. అంటే ఏంటి, అది ఆబ్జెక్టా లేకపోతే అది వేరే ఏదన్నా? అది ఆబ్జెక్ట్ సార్. ఆబ్జెక్ట్ నేమ్ తో కాల్ చేసుకున్నాడు, అది ఇన్స్టెన్స్ మెంబర్స్ కాబట్టి. అదే స్టాటిక్ మెంబర్, ఒక కాల్ స్టాటిక్ అనేది క్లాస్ నేమ్. ఇక్కడ క్యాలిక్యులేటర్ పెట్టుకున్నాడు. ఇందాక ఫస్ట్ దాంట్లో క్లాస్ నేమ్ ఏంటి, క్యాలిక్యులేటర్. రెండో దాంట్లో క్లాస్ నేమ్ ఏంటి, నేమ్ కాల్ స్టాటిక్. అది క్లాస్ నేమ్. మళ్ళా సేమ్ నేమ్ తో 2 క్లాసులు ఉండవు కదా, అందుకని ఏదో కొంచెం డిఫరెన్స్ ఇచ్చుకున్నాడు. అదే సార్, స్టాటిక్ గా డిక్లేర్ చేస్తే అదే క్లాస్ తో కాల్ చేయాలి ఆబ్జెక్ట్ ని. క్లాస్ నేమ్ తో కాల్ చేయాలి. స్టాటిక్ మెథడ్ యూజ్ చేసిన క్లాస్ నేమ్ కాల్ చేయాలబ్బా. అందుకని నిన్నటి వీడియో చూడలా రాజా? కాదు సార్, కాదులే సార్. అన్ఎక్స్పెక్టెడ్ గా 2 సేమ్ గా ఉండి డిఫరెంట్ గా ఉంటే కాల్ చేయాలి. అదే కదా డిఫరెంట్ అంటే, అదే కదా అక్కడ డిఫరెంట్ లోపల మెంబర్స్ డిఫరెన్స్ గా ఉన్నాయి కదా. ఇప్పుడు అదే ఇన్స్టాన్స్ క్లాస్ కాబట్టి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు, దానితో కాల్ అని ఆబ్జెక్ట్ చేశాడు కాబట్టి దాన్ని కాల్ చేశాడు. స్టాటిక్ కాబట్టి డైరెక్ట్ దానికి ఆబ్జెక్ట్ కాల్ చేయకుండా క్లాస్ నేమ్ తో కాల్ స్టాటిక్ డాట్ కాల్ చేశాడు. అక్కడ కాల్ స్టాటిక్ ఉండాల్సిన అవసరం లేదు, ఓన్లీ గుర్తు కోసం పెట్టుకున్నాడు. దాంట్లో స్టాటిక్ మెంబర్స్ ఉన్నాయి అని చెప్పేసి అట్లా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఇష్టం వచ్చింది పెట్టుకున్నావు, అక్కడ కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. అది క్లాస్ నేమ్ మాత్రమే. నీ నేమ్ పెట్టుకో. నా నేమ్ పెడితే ఇప్పుడు రెండో దాంట్లో పబ్లిక్ క్లాస్ గౌస్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ గౌస్ డాట్ తో కాల్ చేయాలి కదా సార్? అంతే. అవును, ఎందుకంటే స్టాటిక్ మెంబర్ కాబట్టి. ఓకే సరే, స్టాటిక్ అంటే క్లాస్ నేమ్ తో కాల్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్లాస్ నేమ్ తో కాల్ చేస్తామా ఈ మెంబర్స్ ని? ఇక్కడ వెయిట్ గౌస్ నువ్వు చెప్పు, ఇవి స్టాటిక్ మెంబర్సా నాన్ స్టాటిక్ మెంబర్సా? ఇప్పుడు నాన్ స్టాటిక్ సార్. స్టాటిక్ డిఫైన్ చేస్తే అది స్టాటిక్ అయింది. ఇప్పుడు ఈ నాన్ స్టాటిక్ మెంబర్స్ కాబట్టి దీన్ని ఎట్లా కాల్ చేసుకోవాలి? మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్ చేయాలి. అది అంతే. అదే ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ పెడితే అదే కదా నేను అతను ప్రాక్టీస్ చేసి. ఓకే
ఇంకెవ్వరు చేయలేదా ఇంతమందిలో? ఉం? ఇంతమందిలో ఎవరు చేయలే? సరే ఓకే బస్. ఓకే సార్, అండర్స్టాండ్ సార్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చూద్దాం. కన్స్ట్రక్టర్ ఆల్సో యాజ్ ఎ ఫంక్షన్. అబ్బా, ఫంక్షన్ మనం ఎట్లా డిక్లేర్ చేస్తామో, ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తామో, కన్స్ట్రక్టర్ కూడా సేమ్. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది చూసారా? పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి చెప్పండి. చెప్పండి. నాకు గడ్డం రాలేదు సార్ ఇంకా. రాలేదా? అబ్బా, ఎవడబ్బా కరెక్ట్ డైలాగ్ చెప్పాడు? ఎవరు అతను? ఎవరు? భాషనా? ఎవరు చెప్పిన డైలాగు? కదీర్ సార్. సరే, గడ్డం ఉన్నాడు చెప్పండి డైలాగు. కదీర్ గడ్డం రాలేదా? చెప్పుకొని సార్. సరే, ఇప్పుడు చెప్పండి, పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పండి. సేమ్ టు సేమ్ సార్. సరిగ్గా చెప్పండి అబ్బా. ఎవరికి తెలియదు? సినిమాలు నాలెడ్జ్ లేదా? చెప్పండి. సడన్గా స్ట్రైక్ కావాలి సార్. డైలాగ్ అంటే సడన్గా స్ట్రైక్ అవ్వాలి కదా. అందరు గుడ్డలు నింపుకుంటారుగా. ఒక డైలాగ్ చెప్పలేరా? ఏంటో చెప్పండి కరెక్ట్ గా. నేను సింహంలో అంటున్నా. అది గడ్డం తీసుకుంటే నేను గడ్డం తీసుకుంటా. సింహానికి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి? గడ్డం. గడ్డం. మిగతాదంతా సేమ్ టు సేమ్. అదే డైలాగ్ ఇక్కడ కూడా. ఒక ఫంక్షన్ కి కన్స్ట్రక్టర్ డిఫరెన్స్ ఏంటి? అంతా సేమ్ టు సేమ్. ఏంటో చెప్పమంటారా? కానీ ఇందులో గడ్డం ఏంటి సార్? చెప్తాను చూడబ్బా, అంత తొందర ఎందుకు? వీడికి రిటర్న్ టైప్ ఉండిద్ది, వీడికి రిటర్న్ టైప్ ఉండదు. అంతా సేమ్ టు సేమ్. ఫంక్షన్ లాగే ఉందా లేదా? ఇది ఇంకొక చిన్న డిఫరెన్స్ ఉంది, అది కూడా చెప్తా. ఓకే, ఇక్కడ వాడికి ఒక డిఫరెన్స్ ఉంటే వీడికి 2 డిఫరెన్స్లు ఉన్నాయి. అదే తేడా. ఫంక్షన్ కి కన్స్ట్రక్టర్ ఏంటి తేడా? ఫంక్షన్ విల్ హ్యావ్ ద రిటర్న్ టైప్. ఫంక్షన్ విల్ హ్యావ్ ద రిటర్న్ టైప్. అది వాయిడ్ కావచ్చు, వేరే ఇదైనా కావచ్చు. ఇక్కడ ఏ కన్స్ట్రక్టర్ డజంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్. ఓకేనా? మిగతాదంతా సేమ్ టు సేమ్. మిగతాదంతా ఏంటి? సేమ్ టు సేమ్. ఒక ఫంక్షన్ వేరియబుల్స్ ని, ఏ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ ఉండిద్ది. ఇంకా చెప్పలేదు తరుణ్, నువ్వు టెన్షన్ పడబాక. ఏంటి ఇట్లా చెప్తున్నావు సార్ అని చెప్పేసి. ఓకే, చూడండి. ఏ ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ ఉంటాయా ఉండదా? ఉంటుంది సార్. ఏ ఫంక్షన్ విత్ పారామీటర్స్ ఉండిద్దా ఉండదా? ఉంటుంది. బట్ ఏ ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ ఉండిద్దా? వితౌట్ రిటర్న్ టైప్ అంటే వాయిడ్ కూడా వన్ ఆఫ్ ద రిటర్న్ టైప్ కదా. అసలు ఏ రిటర్న్ టైప్ లేకుండా ఉండిద్దా? అట్లా ఉంటే అదేంటి? కన్స్ట్రక్టర్. అది కన్స్ట్రక్టర్. ఇంకొక తేడా ఉంది కన్స్ట్రక్టర్ కి. ఫంక్షన్ కి నీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఏ ఫంక్షన్ విల్ హ్యావ్ ఎనీ నేమ్ కదా. గ్రీటింగ్, ప్రింట్, వాయ్, హెల్లో, ఏదైనా మెసేజ్, ఏదైనా ఫంక్షన్ నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే, విత్డ్రా, సబ్స్ట్రాక్ట్, యాడ్, వాట్ ఎవర్ ద పర్పస్, బేస్డ్ ఆన్ ద పర్పస్ యూ షుడ్ గివ్ ద నేమ్, రైట్? దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్, రైట్? ఇక్కడ ఫంక్షన్ కి ఏ నేమ్ పెడితే అది పెట్టకూడదమ్మా. క్లాస్ నేమ్ మెన్షన్ చేయాలి. క్లాస్ నేమ్ మాత్రమే పెట్టుకోవాలి కన్స్ట్రక్టర్ కి. ఓకేనా? ఇది కన్స్ట్రక్టర్. చూడండి, ఒక ఫంక్షన్ కి కన్స్ట్రక్టర్ కి తేడా ఏంటి? ఇది ఎప్పుడు క్లాస్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు ముందు పెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇందులో కన్స్ట్రక్టర్ ఏంటి, ఫంక్షన్ ఏంటి, రెండింట్లో డిఫరెన్స్ ఏంటి? సింహానికి పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటో అర్థమైందా? సార్ సింహం గడ్డం గీసుకోదు,
పవన్ కళ్యాణ్ గడ్డం గీసుకుంటాడు. ఆ, అదొక్కటే తేడా. ఇక్కడ మన పవన్ కళ్యాణ్కి వాయిడ్ రిటర్న్ అనే కీవర్డ్ ఉండదు. ఈ ఈ క్లాస్ సింహ నేమ్ క్లాస్ నేమ్ ఇదిగో ఇది గడ్డం. పవన్ కళ్యాణ్ గడ్డం ఉండిద్ది, సింహానికి గడ్డం ఉండదు, అంతే తేడా. అంతేనా? నేను రాను చెప్తున్నా, ఏదో ఒకట్లే. ఓకే, సో కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ అనేది ఉండదు. ఏ కన్స్ట్రక్టర్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్, ఎనీ కేస్. అర్థమైందా? దాన్నే కన్స్ట్రక్టర్ అంటారు. ఇంకో తేడా ఏంటి? ఏ కన్స్ట్రక్టర్ విల్ హ్యావ్ ద ఓన్లీ సేమ్ క్లాస్ నేమ్ ఆఫ్ ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో కన్స్ట్రక్టర్ ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్ నేమ్. దట్ సేమ్ ఈస్ ద నేమ్, టూ డిఫరెన్సెస్. మిగతాదంతా సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్. కన్స్ట్రక్టర్ కి వితౌట్ పారామీటర్స్ ఉంటాయి, విత్ పారామీటర్స్ ఉంటాయి. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ ఫస్ట్ ఇట్ డజంట్ హ్యావ్ ద రిటర్న్ టైప్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఇది ఇంటర్వ్యూలో ఒక 10 ఇంటర్వ్యూలు చేస్తే 8 ఇంటర్వ్యూలు క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ అంటే ఏంటో చెప్తాను. కానీ కన్స్ట్రక్టర్ కి ఫంక్షన్ కి తేడా ఏంటి? కన్స్ట్రక్టర్ ఆల్సో సిమిలర్ టు ఫంక్షన్, సేమ్ యాజ్ ఫంక్షన్, తేడా ఏమీ లేదు. బట్ దేర్ ఈస్ వన్ లిటిల్ డిఫరెన్స్. వాట్ ఈస్ దట్? ఏ ఫంక్షన్ డజంట్ హ్యావ్ ఎనీ హ్యావ్ రిటర్న్ టైప్, టైప్. బట్ ఇక్కడ ఫంక్షన్ విల్ హ్యావ్ రిటర్న్ టైప్. Constructor doesn't have the return type. A function will have the return type. Either it might be void or it might be any other data type. Other అది type. return type. కన్స్ట్రక్టర్ అంటే అది. ఓకే, సో ఇది స్కోప్ శాంపుల్ అనేది క్లాస్ నేమ్. కన్స్ట్రక్టర్ నేమ్ కూడా ఏముండాలి? కన్స్ట్రక్టర్ నేమ్ ఆల్సో ద క్లాస్ నేమ్. క్లాస్ నేమ్. క్లియర్? ఎస్ సార్. కరిష్మా క్లియరా? కరిష్మా అర్థమయ్యి అర్థం కానట్టు ఉంటుంది సార్. అర్థమయ్యి అర్థం కానట్టుందా? సరే, 1-2 సార్లు పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు ఒకసారి నాకు, తర్వాత అర్థం చేపిస్తాను. విన్నాను సార్, వాళ్ళందరూ చెప్పారు కదా సార్. తెలుసు కాది? తెలుసు. దాన్ని దీనికి అప్లై చేయి. ఆల్మోస్ట్ 9:05. చూసావు. ఓకే, ఎవరు టైం గురించి పట్టించుకుంటుంది? హీ కెన్ లీవ్ బికాస్ హీ హ్యాస్ సమ్ జాబ్. ఓకే, యూ కెన్ వాచ్ ద వీడియో లేటర్. ఓకే ఓకే, ఐ థింక్ ఖదీర్ అనుకుంటా. ఖదీర్, యూ కెన్ లీవ్ అబ్బా, నో ప్రాబ్లం. యూ కెన్ వాచ్. ఎవరు? ఖదీరేనా? నేనే. యూ కెన్ లీవ్ అబ్బా, నో ప్రాబ్లం. ఓకే సార్. యూ కెన్ వాచ్ ద వీడియో లేటర్, అప్లోడ్ చేస్తా. ఓకే, ఇక్కడ కరిష్మా ఇక్కడ చూడు. ఒక ఫంక్షన్ కి కన్స్ట్రక్టర్ కి ఎటువంటి డిఫరెన్స్ లేదమ్మా. ఓన్లీ ఒకే ఒక డిఫరెన్స్ మేజర్ గా, కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైపు. ఇక్కడ చూడు, ఇక్కడ నా రిటర్న్ కీవర్డ్ ఏమైనా ఉందా? వాయిడ్ గానీ, ఇంట్ గానీ, స్ట్రింగ్ గానీ ఏదైనా ఉందా? ఏమీ లేదు. సో అట్లా లేకపోతే దాన్ని ఏమంటారు? ఏమంటారు? కన్స్ట్రక్టర్. ఓకే, ఇంకొక తేడా ఉంది. రెండో తేడా ఏంటమ్మా? ఫంక్షన్ నేమ్స్ నీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు కదా, కానీ దీనికి క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ ఉండాలి. అర్థమైందా? దీన్నే కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే రైట్. ఇప్పుడు ఈ గ్రీటింగ్ అనే ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తావు? మన స్టాటిక్ క్లాస్ ఎక్కడ ఉందబ్బా? మెయిన్ లో ఉంది. ఇది మెయిన్ రైట్. ఇదంతా తీసేస్తున్నాను. ఇవాళ మనం రాసిన క్లాస్ ఏంటి? స్కోప్ శాంపుల్ కదా. స్కోప్ శాంపుల్. స్కోప్ శాంపుల్. ఓకే, ఓబిజే ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు మన ఆబ్జెక్ట్ నేమ్ న్యూ స్కోప్ శాంపుల్. ఇప్పుడు ఓబిజే డాట్ గ్రీటింగ్ అనే ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాం?
డాట్ కొట్టగానే వచ్చింది. ఓకే, మెసేజ్ లో హౌ ఆర్ యూ రైట్, ఎస్ సార్. ఇది ఫంక్షన్. ఓకే, సో ఇట్లా కాల్ చేసాం. ఇప్పుడు మరి నా కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలంటే ఏది ఇది? తరుణ్ నువ్వు మాట్లాడొద్దు, తెలిస్తే మాట్లాడొద్దు, తెలియకపోతే మాట్లాడు. ఓకే. ఓకే, సో ఇది కన్స్ట్రక్టర్ అవునా కదా? ఎస్ సార్. అవును సార్. కదా, దీన్ని కాల్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఎవరు చెప్తారు? దీన్ని కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలంటే ఎట్లా కాల్ చేస్తారు? ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఏం చేసాం? క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి కాల్. ఒక ఫంక్షన్ ని కాల్ చేయాలంటే ఏం చేసాం అబ్బా? ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ ఆబ్జెక్ట్ చేసి క్రియేట్ చేసి కాల్ చేసాం, అవునా కదా? ఎస్ సార్. మరి కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలంటే సేమ్ సార్. సేమ్ థింగా? సార్ ఓన్లీ డిఫరెంట్ ఓన్లీ ఇదే కదా సార్, రిటర్న్ లేదు ప్లస్ క్లాస్ నేమ్. ఓకే, ఏంటి స్కోప్? ఏంటి రావట్లేదు? అరే అరే ఏంది, ఏం జరిగింది? నేను కన్స్ట్రక్టర్ కాల్ చేయాలి కదా, అది లేదంటుంది. స్కోప్ శాంపుల్ లేదంట. ఇదేంటి లేదా? స్కోప్ శాంపుల్ అనేది లేదా? స్పెల్లింగ్ మిస్టేక్ సార్, స్పెల్లింగ్ మిస్టేక్ సార్, స్పెల్లింగ్ శాంపుల్. ఓకే, అక్కడ ఉన్న కాపీ పేస్ట్ మిస్టేక్లు రావుగా. అయినా ఏంటి ఇదేంది? సో అవుడు ఈ కాల్ దట్ యార్, నేను రాసింది ఎందుకు వేస్టా? నాకు అది ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయడమే వేస్టా? ఎవరబ్బా? కొంచెం నాయిస్ ఉంది, కొంచెం నాయిస్ ఉంది, మీరు మ్యూట్ చేసుకోండి. మాకు అసలే సీట్ రాలేదు. ఎవడబ్బా చెప్పేది? ఈ డైలాగ్ ఎవరితో చెప్పండి. మీరు ఏది ఫాలో గారు, రాజకీయాలు కూడా ఫాలో గారు. సరే, ఇప్పుడు దీన్ని నేను ఇదైతే ఉంది స్కోప్ శాంపుల్ లో. కన్స్ట్రక్టర్ ఉందా లేదా? ఉంది సార్. ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ కాల్ చేశాను, కన్స్ట్రక్టర్ ని కాల్ చేద్దామంటే ఏంటి రెడ్ చూపిస్తుంది? సార్ ఆబ్జెక్ట్ తో కాల్ చేస్తున్నారా, అందుకోసం రావట్లేదు. మీరు ఒకటి గమనించాలి, ఇది సేమ్ ఉంది కదా. అవును సార్. సో స్పెషల్ గా కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదిగో ఇక్కడ అన్నాం కదా, ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తాం? నార్మల్ గా ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, తర్వాత ఎండ్స్ విత్ సెమికోలన్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇది అయింది కదా అక్కడ. అది అర్థమైందా? ఇప్పుడు నేను రన్ చేస్తా, మీకు అర్థమైంది. చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది. ఏమొచ్చింది అనుకుంటున్నారు అవుట్పుట్? చెప్పండి, చూసుకోండి ఒకసారి. హలో హౌ ఆర్ యు, దీంట్లో హలో ఉంది, దీంట్లో ఏం మెసేజ్ ఇస్తే అది ఉంది. మెసేజ్ ఉంది. సో నేను ఇక్కడ రన్ చేస్తే ఏమొచ్చింది? రన్ చేసానా? రన్ చేశాను. ఏమొచ్చిందో చెప్పండి. హలో హౌ ఆర్ యు. నువ్వు ఎక్కడ స్కోప్ శాంపుల్ అనే దాన్ని కాల్ చేయలేదు కదా. లేదు లేదు. కాల్ చేయకుండా ఎట్లా వచ్చింది? ఇది కాల్ చేసినట్టే చూడండి. స్కోప్ శాంపుల్ ఎందుకంటే క్లాస్ నేమ్, కన్స్ట్రక్టర్ నేమ్ రెండు సేమే కాబట్టి. సో అది కన్స్ట్రక్టర్ అనేది ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో ఫస్ట్ లైన్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు కదా. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అన్నింటికంటే ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది, అవునా కదా? కన్స్ట్రక్టరే కదా ఫస్ట్ ఉంది. సో కన్స్ట్రక్టర్ కాల్ అయింది, ఆ తర్వాత మాత్రమే వేరే ఫంక్షన్స్ ని కాల్ చేస్తాం. ఎందుకు? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్ తో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిందే. క్రియేట్ చేశారు, తర్వాత ఫంక్షన్ నేమ్స్ కాల్ చేశారు. సో అన్నిటికంటే ఫస్ట్ కాల్ అయ్యేది ఏంటబ్బా? కన్స్ట్రక్టర్.
కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్టర్. ఇది కన్స్ట్రక్టర్ అంటే. కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? పవన్ రిజల్ట్ కళ్యాణ్ అంటే గుర్తుకు తెచ్చుకోవాలి కన్స్ట్రక్టర్ అంటే. ఓకే, సో కన్స్ట్రక్టర్ సేమ్ యాజ్ ఏ ఫంక్షన్. Constructor same Same as a as a function. function. It has two differences. What is the one difference? It It doesn't doesn't have have any return keyword. type. Return type అనేది అసలు లేదు ఇక్కడ. అండ్ సెకండ్ డిఫరెన్స్ ఏంటి? క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ బోత్ షుడ్ బి సేమ్. మస్ట్ బి Same. సేమ్. షుడ్ కాదు, మస్ట్ బి సేమ్. Must be same. Okay. Okay, that is called constructor. Constructor. The constructor can be called anytime. First, it is called first, right? When you create the object, the constructor is going to be called. అవునా? అన్నిటికంటే ఫస్ట్ కాల్ అయ్యేదేంటి? కన్స్ట్రక్టర్, రైట్? ఆ తర్వాత మాత్రమే వేరే ఫంక్షన్స్ వేరే వేరియబుల్స్ కాల్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్స్ లో 2 types ఆఫ్ కన్స్ట్రక్టర్స్ ఉంటాయి. ఒకటి వితౌట్ పారామీటర్స్, అవునా? ఫంక్షన్స్ లో 2 categories గా డివైడ్ చేస్తే మన దగ్గర 2 types ఉంటాయి. అట్లానే కన్స్ట్రక్టర్ కూడా ఒక కేటగిరీ డివైడ్ చేస్తే కన్స్ట్రక్టర్ లో 2 types ఉంటాయి. ఒకటి ఏ కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్, ఏ కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్. సో string మెసేజ్ ఇట్లా. సో ఇది కన్స్ట్రక్టర్, అవునా? దిస్ ఈస్ కాల్డ్ కన్స్ట్రక్టర్, రైట్? అండ్ దిస్ ఈజ్ ఆల్సో కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ వితౌట్ పారామీటర్స్, కన్స్ట్రక్టర్ విత్ పారామీటర్స్. సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ పాసిబులా కాదా? కెన్ వి ఓవర్లోడ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడ్ ఆర్ నాట్? చెప్పాలి. కన్స్ట్రక్టర్ ఓవర్లోడ్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? ఎవరు మాట్లాడట్లా. ఓవర్లోడ్ అంటే ఏంటబ్బా? మెథడ్ ఓవర్లోడ్ అంటే ఏంటి? మెథడ్ ఎన్నిసార్లు అంటే వేరియబుల్స్ ఆర్ సేమ్ బట్ పారామీటర్స్. ఎవరు కరెక్ట్ గా చెప్పండి. ఎవరు వాయిస్ బాగుంది చెప్పు. వేరియబుల్స్ ఆర్ సేమ్ బట్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్ సార్. వేరియబుల్స్ కాదు, ఫంక్షన్ నేమ్స్. Function name or method name are same in సింగిల్ క్లాస్. ఫంక్షన్ నేమ్ బట్ పారామీటర్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ సేమ్ లేదా? సేమ్ ones. Constructor name you have in single class, 2 constructors are there. Constructor name same but parameters are different. So constructor overloading also possible. Okay na? Constructor overloading is possible, method overloading is possible, static method overloading is also possible. Okay, ఇది కన్స్ట్రక్టర్స్ గురించి. ఇవి ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. ప్రతి ఒక్కటి నేను చెప్పే ప్రతి ఒక్కటి ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చనే. ఓకే, కన్స్ట్రక్టర్స్ ఎన్ని రకాలు? 2 types. ఎవరబ్బా? ఎవరు? ఎవరబ్బా? ప్రజలు బ్యాక్గ్రౌండ్ లో ఏదో నాయిస్ వస్తుంది, చూసుకో. లేదు సార్, ఇక్కడ ఫుల్ సైలెంట్ ఉంది సార్. ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి నా దగ్గర నుంచి వచ్చింది ఏదో. ఓకే, సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ ఫంక్షన్ ఓన్లీ. ఫంక్షన్ లో ఏం చేయొచ్చో కన్స్ట్రక్టర్ లో అదే చెయ్యొచ్చు. ఒక స్టాటిక్ వైడ్ ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా? స్టాటిక్ వైడ్ ఫంక్షన్స్
అట్లానే సేమ్, కాకపోతే ఇక్కడ వాయిడ్ కీవర్డ్ కూడా ఉండదు అనమాట కన్స్ట్రక్టర్ లో. అసలు రిటర్న్ అనేది ఏది ఉండదు. అది కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్స్ 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్, వెరీ సింపుల్. పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, వితౌట్ పారామీటర్ కన్స్ట్రక్టర్, 2 టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. ఓకే. ఇంకొకటి, మీరు ఈ కన్స్ట్రక్టర్ అసలు మీరు డిక్లేర్ చేయకుండా కూడా రాసుకోవచ్చు క్లాస్ ని కదా. ఇవన్నీ తీసేస్తా, క్లాస్ రన్ కాదా, ఈ రెండు తీసేసా. ఇది క్లాస్ అయిందా లేదా, ఏమైనా ప్రాబ్లం చేసిందా? Yes. లేదు. కానీ ఒక స్టేట్మెంట్ చెప్తా, క్లాస్ కి కంపల్సరీగా కన్స్ట్రక్టర్ ఉండాల్సిందే ఉండాల్సి. కదా. కానీ Yes, sir. మనం పెట్టకపోతే ఎవరు చేస్తారు ఆ పని? ఆ కన్స్ట్రక్టర్ ని ఎవడు క్రియేట్ చేస్తాడు? మన జావా ఉంది కదా, అది మనకి డిఫాల్ట్ గా ఒక కన్స్ట్రక్టర్ ని క్రియేట్ చేసేసిద్ది. అర్థమైందా? సో మనం క్రియేట్ చేయకపోతే మన సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసేసిద్ది కన్స్ట్రక్టర్ ప్రతి క్లాస్ కి. అంటే ప్రతి క్లాస్ కి కన్స్ట్రక్టర్ కంపల్సరీగా ఉండిద్ది. మనం చేయకపోతే సిస్టమ్ జనరేట్ చేసిద్ది బ్యాక్గ్రౌండ్ లో. ఓకేనా? అది కన్స్ట్రక్టర్ అంటే. కన్స్ట్రక్టర్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ యాజ్ ఫంక్షన్స్. ఓన్లీ డిఫరెన్స్, constructor, a function will have the return type, may have the return type, but constructor doesn't have the return type. Yes, sir. అవును కదా. ఫంక్షన్స్ లో మనం వితౌట్ పారామీటర్స్, విత్ పారామీటర్, వితౌట్ రిటర్న్ టైప్, వితౌట్ ఇది ఉన్నాయి. వాయిడ్ ఫంక్షన్స్, రిటర్న్ టైప్ ఫంక్షన్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఆ వాయిడ్ అనే కీవర్డ్ కూడా ఉండదు. అండ్ ఫంక్షన్స్ కన్స్ట్రక్టర్స్ కి క్లాస్ నేమ్ ఏదైతే ఉందో కన్స్ట్రక్టర్ నేమ్ కూడా అదే ఉండిద్ది. సేమ్. ఇది రెండు డిఫరెన్స్. ఫంక్షన్స్ ని ఎట్లా కాల్ చేస్తాము? బై క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. కానీ కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. వెన్ యూ క్రియేట్ ద ఆబ్జెక్ట్, కన్స్ట్రక్టర్ ఆటోమేటికల్లీ విల్ బి కాల్డ్. దెర్ ఈస్ నో నీడ్ టు స్పెసిఫికల్లీ కాల్ లైక్ అదర్ ఫంక్షన్స్. అది. ఓకే, ఇవి కన్స్ట్రక్టర్స్ అంటే. అర్థమైందా? ఓకే సార్. ఏమైనా డౌట్ ఉందా? డౌట్లు ఉంటే అడగండి. సాయంత్రానికి ఇప్పుడు పెడతాను వీడియో, ఒకసారి వాచ్ చేసుకోండి. వాచ్ చేసుకున్న తర్వాత మీకు డౌట్ ఉంటే, అడగకపోతే మీకు అర్థమైనట్టే. నేను నా సిస్టమే మీకు ఇచ్చి, సిస్టమ్ లేదు అంటే నా సిస్టమే మీకు ఇచ్చి కోడ్ రావిస్తా. సార్ ఓకేనా? ఒక చిన్న హెల్ప్ సార్. అంటే గ్రూప్ ఒకటి, మన గ్రూప్ ఉంది కదా సార్, దాంట్లో ఇప్పుడు అందరూ వేరే వేరే చోటు ఉన్నారు కాబట్టి వాళ్ళు రన్ చేసిన కోడ్ ఉండేది కదా, దాంట్లో ఏమైనా మిస్టేక్ అయితే దాంట్లో పోస్ట్ చేసి, అంటే ఒకటికి తెలియపోతే వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా సార్. మన గ్రూప్ లో ఉంది కదా, అదే చేసుకోండి. సార్. ఏముంది? అంటే వేరే గ్రూప్ ఏమైనా క్రియేట్ చేయండి సార్. అంటే ఈ అవసరం లేదు. దాంట్లో దాంట్లో షేర్ చేసుకోండి. వాళ్ళ ఎన్ని గ్రూపులు ఎందుకు? అటు చేసి ఇటు చేసి. ప్రాక్టీస్ గ్రూప్ అని ఉండేది కదా సార్, అందుకోసం మళ్ళీ ఇది డిస్టర్బ్ అవ్వకుండా. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదులే అబ్బా. అందరికీ అర్థమైంది కదా, నీకు ఏ మిస్టేక్ వచ్చింది అనేది తెలుసుకుంటారు కదా, ఎందుకు వచ్చింది అనేది. దీంట్లో ఉంటేనే బెటర్. నీకు మిస్టేక్ సంబంధించి ఆన్సర్ కూడా వస్తుంది. సేమ్ గ్రూప్ లో పెడదాం. సేమ్ గ్రూప్. ఓకే సార్. ఏదో ఒకటి. ఈ గ్రూప్ లో మెన్షన్ చేస్తే ఒకవేళ మాకు రాకపోతే మీరైనా సాల్వ్ చేస్తారు కదా సార్. ఒకవేళ మాకు అంటే ఇంక్లూడింగ్ సార్ తోనే క్రియేట్ చేసేది ఏదైనా సరే, ఈ గ్రూప్ లోనే రన్ చేద్దాం. ఏదో ఒకటి చేసి పెట్టరా. గ్రూప్ కావాలంటే సపరేట్ గ్రూప్ యాడ్ చేసుకోండి. సరేనా? కొంచెం సీరియస్ గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇది మంచి టైము. ఈ టైంని మీరు మిస్ చేసుకోవద్దు. ఏప్రిల్, మే, జూన్ ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది కాబట్టే జాబ్ వచ్చినాయి. ఓకే, మార్కెట్ బాగాలేదనుకో, రోజు ఇంటర్వ్యూలు పెడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సార్ ఇవన్నీ చెప్పాను కదా సార్, ఏంటి ప్రాబ్లం సార్? నాకు నా దరిద్రమే ఇంతేమో సార్. నాకు ఒక్కొక్కటి చెబుతాడు కదా సార్, నేను లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాను సార్, ఫస్ట్ రౌండ్ అయిపోయింది,
రేపు వచ్చింది అనుకుంటాను, ఆఫర్ కూడా పంపించాడు సార్ అది. ఏదేదో చెప్తా ఉంటారు, నాకు ఇంతేనేమో సార్, నాకు ఇట్లానే రాసి పెట్టింది, మనది మారదు సార్ అంటూ ఉంటారు. అట్లా మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాడి దగ్గర జెన్యున్ గా ఇప్పుడు నీ ఫాల్టే అనుకోకూడదు నువ్వు, రైట్? వాడి దగ్గర ఆపర్చునిటీ ఉందో లేదో ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటి, నేను ఏం చెప్పాను సార్, ఏం చెప్పకపోయినా అయిపోయింది, అంతకుముందు అంత చెప్తే కాలేదు, ఇప్పుడు ఏం చెప్పకపోయినా అయిపోయింది. ఇట్లా ఉంటాయి మ్యాజిక్స్. ఓకే, నువ్వు నేను చెప్తాను. ఫ్రెండ్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశాడు, ఇది ప్రాజెక్ట్ లోకి ఇన్వాల్వ్ అవ్వడానికి. ఉమ్, ఇన్వాల్వ్ అవ్వడానికి ఆ, చేస్తే అతను నేనేం చెప్పాను నాకు తెలియదురా, వాళ్ళు ఎందుకు తీసుకుని నాకు తెలియదు అన్నది. అదే లక్గా టైం